హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్ న్యూ KTM డ్యూక్ 160కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ చూడబోతున్నాం. ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా GST మనకి 28 నుంచి 18%కి డ్రాప్ అయింది కదా, దానికి సంబంధించినటువంటి ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్, ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని తిరుమల KTM షోరూమ్. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ముందుగా ఈ KTM డ్యూక్ 160 యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సీరియస్లీ గైస్, లుక్స్ అయితే మాత్రం ఒక డ్రాగన్ ఫ్లై అంటే ఒక డ్రాగన్ తూనీగా ఉన్నట్టు ఉండిద్ది అనమాట. టైట్ ట్రాఫిక్లోంచి కూడా ఎస్కేప్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఈ యొక్క మోడల్ చూస్తేనే తెలిసిపోద్ది. షార్ప్ ఎడ్జ్ కట్స్ తోటి అండ్ డిఫరెంట్ టైల్ ల్యాంప్ అండ్ హెడ్ ల్యాంప్ తోటి అండ్ మనకి ఏదైతే ఆ స్కల్ టైపు ఏదైతే ట్రెలిస్ ఫ్రేమ్ తోటి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు సో ఈ వెహికల్ చాలా నేకుడ్గా మంచి అగ్రెసివ్ మూడ్ సెట్ని క్రియేట్ చేస్తుంది. బండి ఎక్కితే ఖచ్చితంగా ఆ డ్రాగ్ రేస్ కొట్టాలి, ఫ్రంట్ వీల్ లేపాలన్న ఉద్దేశాన్ని బండి లుక్స్ తోటే మనకి రిజిస్టర్ చేసేస్తుంది అనమాట దీని యొక్క క్యారెక్టరు. బట్ నాకేమనిపించిందంటే కొత్తగా 160cc సెగ్మెంట్లోకి వస్తున్నారు కదా డ్యూకు. సో ఇది 160, ఇది 200, ఇది 250 అనే విధంగా సపరేట్గా యూనిక్గా తీసుకొస్తే బాగుండని ఫస్ట్ ఇంప్రెషన్ అనిపించింది. బట్ అయినప్పటికీ కూడా దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఐ నో దట్. సో ఆ పల్స్ పట్టుకొని రెడీ చేశారు. అండ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి. 3 కలర్ ఆప్షన్స్లో ఇది లభిస్తూ ఉంటుందన్నమాట. అథ్లెటిక్ బ్లూ ఒకటి అండ్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్ ఒకటి, అలాగే మెటాలిక్ మ్యాట్ కలర్ ఒకటి. సో 3 కలర్స్ బాగుంటాయి. బట్ ఆరెంజ్ కంటే కూడా మిగిలిన 2 కలర్స్ కొంచెం నేను ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకోవాలి. చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, ఐ నో దట్. సో అందుకే మీకు కంఫర్టబుల్గా ఉండే విధంగా క్లియర్గా ప్రైస్ చెప్తాను, వినండి. GST వచ్చేసరికి 28 నుంచి 18%కి డ్రాప్ చేశారు. సో మనకి ఈ వెహికల్ 1,85,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది కదా, 15,000 రూపాయలు తగ్గి 1,70,000కే వస్తుంది. నార్మల్గా GST కనుక తగ్గకపోయి ఉంటే ఈ వెహికల్ 2,20,000, 2,25,000 రూపాయల మధ్యలో అమ్మేవారు. ఎనీవేస్ మనకి GST వల్ల చాలా లాభం అండి. ఎవరైతే KTM డ్యూక్ ఫ్యాన్ బాయ్స్ ఉంటారో వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం టు పర్చేస్ KTM మోటార్ సైకిల్స్. హ్యాపీగా కొనుగోలు చేయండి దసరాకి. ముందుగా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చక్కచక్క మాట్లాడుకొని తర్వాత ఈ గుర్రాన్ని రైడ్కి తీసుకెళ్దాం. సో పర్ఫార్మెన్స్ చూద్దాం. బిఫోర్ దట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే ఉంది. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది SOSC ఇంజిన్. DOSC ఇంజిన్ ఆఫర్ చేయలేరు బికాస్ ఆఫ్ ప్రైస్ కట్ చేయడానికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో తేవడం కోసం SOS ఇంజినే వీళ్ళైతే యూజ్ చేశారనమాట. అండ్ 174 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అండ్ పవర్ వచ్చేసరికి 19 PS పవర్ అయితే వస్తుంది. అలాగే 15.5 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ పవర్ అండ్ టార్క్ తోటి వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది మనం హైవే మీద చూద్దాం. అలాగే మనకి సింగిల్ పీస్ గేర్ లివర్ అయితే చూడొచ్చు. చైన్ అనేది ఓపెన్ టైప్లో ఉంటుంది. సో చైన్ క్లీన్ చేసుకోండి ఫర్ బెటర్ స్మూత్ రైడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సీట్ కంఫర్ట్, ఆబ్వియస్లీ ఇది మనకి స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే 815 mm సీట్ హైట్ అయితే ఉంది. 5.6 అలా ఉండే వాళ్ళకి ఈజీగా సీట్ యాక్సెస్ చేసుకోవచ్చు. గ్రాబ్ రైల్ చూడొచ్చు, అలాగే లిమిటెడ్ పిలియన్ సీట్ అయితే చూడొచ్చు. కొంచెం హైట్లో ఉంటుంది. మీకు మీ గర్ల్ ఫ్రెండ్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది. అండ్ మీరు ఒక్కరే రైడ్ చేద్దాం అనుకుంటే ఓకే, బట్ దీని మీద ఫ్యామిలీని అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళు అంత కంఫర్టబుల్గా కూర్చోలేరు. అలాగే మనం చూసుకున్నట్లయితే 10.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు. దాని మీద షార్ప్ ఎడ్జ్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు 160cc లోగోతో కలిపి. చూడటానికి చాలా బాగుంటుంది. నౌ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ డిజైన్. సో ఇక్కడ మీరు గమనిస్తే 250, 200 అండ్ ఇప్పుడు 160 మొత్తం కూడా మనకి సేమ్ DRLs అలాగే సేమ్ హెడ్ ల్యాంప్ తోటి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ నుంచి వచ్చేటప్పుడు మీరు చూస్తే ఇది 160 అని గుర్తుపట్టలేరు బికాస్ ఆఫ్ దీని హెడ్ ల్యాంప్ యూనిక్గా ఉండదు, అన్నిట్లాగే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ లేయర్ అద్దర కొట్టేశారు. సైడ్ ఇండికేటర్ లైట్స్, హజార్ లైట్స్ విత్ LED వింకర్స్ ఉన్నాయి. అండ్ మనకి టైల్ ల్యాంప్ కూడా చాలా బాగుంది. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఫ్రంట్లో మనకి WPFX సస్పెన్షన్ అయితే ఈసారి లేదు, కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు నార్మల్ సస్పెన్షన్లో వచ్చారు. ఇది 37 mm UHD సస్పెన్షన్ అన్నమాట. నెక్స్ట్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే దీంట్లో మనకి 110/70 70 నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే 320 mm హబ్ డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. పెటల్ డిస్క్ అయితే కాదు, ఇది పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పొచ్చు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ అయితే మాత్రం మంచి బ్రేకింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ చూసినట్లుగా అయితే మనకి 10-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా WPFX కాదు, నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అన్నమాట ఇది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లుగా అయితే 140 సెక్షన్ టైర్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇది రేడియల్ టైర్, ఫ్రంట్లో ఉన్నది రేడియల్ టైర్ కాదు. అలాగే 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. సో మంచి బ్రేకింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సస్పెన్షన్ అలాగే ఆఫ్ రోడ్లో నడిపించేటప్పుడు రోడ్ గ్రిప్ ఎలా ఉందని దాని గురించి. ఇంకా వెహికల్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్లీ నెగిటివ్ LCD కన్సోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో చాలా పెద్దగా ఉంది, బాగా కాకపోతే
కలర్ఫుల్ కన్సోల్కి ఇస్తే బాగుండేది. బట్ ఏంటంటే కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్నీ, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టెంపీ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా మీకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే నావిగేషన్ బటన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా మీరు లోపల ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. పైన కొన్ని వార్నింగ్ లైట్స్ అయితే మీరు చూడొచ్చు. లో ఫ్యూల్ ఇండికేటర్ కావచ్చు. సో కొంచెం కలర్ఫుల్ కన్సోల్కి తీసుకొచ్చి యాంబియంట్ లైటింగ్ కూడా ఇచ్చినట్లయితే బాగుండేది. బట్ కాంప్రమైజ్ అయితే అయ్యారన్నమాట ఇక్కడ. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి అయితే మాత్రం సీరియస్లీ గైస్ అప్ టు ద మార్క్ అయితే ఉందండి. ఎవ్రీవేర్ ఎవ్రీ పార్ట్ నేను టచ్ చేసిన ప్రతిసారి ఆబ్వియస్లీ సూపర్గా ఫీల్ అయ్యాను. సో క్లచ్ అయితే మాత్రం సాఫ్టే ఉంది, అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే కాదు. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మరీ స్టిఫ్గా అయితే ఏం లేవు. షార్ప్ ఏదైతే ఎడ్జ్ కావచ్చు, మిడిల్ పార్ట్ కావచ్చు, అండ్ ఫ్రంట్ లుక్ చాలా స్ట్రాంగ్ అండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి బిల్డ్ క్వాలిటీ వర్తి బిల్డ్ క్వాలిటీ. సింగిల్ పీస్ వైడర్ అల్యూమినియం హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే ఫ్రంట్లో మడ్ ప్యాడ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఈ ట్యాంక్ కౌల్స్ కావచ్చు, అండ్ దీని మీద ఇచ్చిన గ్రాఫిక్స్, అలాగే ఈ పెయింట్ స్కీమ్ కావచ్చు, ప్రతి చోట అయితే మాత్రం డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా క్లారిటీగా అయితే ఉందన్నమాట. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీకి అసలు పేరు పెట్టడానికే లేదు. సో అండ్ సీట్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ హార్డ్గానే అనిపించింది, అంటే టూ సాఫ్ట్ లేదు. అలాగే గ్రాబ్ రైల్స్ చూడొచ్చు, కొంచెం స్లీక్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మడ్గార్డ్ అయితే చూడవచ్చు. అలాగే బనానా స్వింగామ్ అయితే మీరు బ్యాక్ సైడ్ అయితే గమనించవచ్చు. అలాగే అండర్బెల్లి సీట్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మిడిల్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండ్తో ఉంది. అలాగే ఈ ఏదైతే మనకి నేకెడ్ స్టైల్లో ఉన్నటువంటి ట్రెలిస్ రోబస్ట్ ఫ్రేమ్ అన్నమాట ఇది. సో కొంచెం ఆ స్కల్ పొజిషనింగ్ కనిపిస్తుంది అనమాట, లోపల ఉన్న పార్ట్స్ అన్ని కనిపించే విధంగా. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే శారీ గార్డ్ చూడొచ్చు. సో లిమిటెడ్ శారీ గార్డ్ అయితే ఉందన్నమాట. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈజీ టు ఈజీ మీరు 40 kmpl మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. కొంచెం డీసెంట్ రైడర్స్ అయితే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. గాయస్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నాకైతే లిటరల్లీ సాటిస్ఫాక్షన్ ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ తోటి. ఎందుకంటే అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు, గుడ్ ఉన్నంత వరకు అయితే నిరూపించుకుంది. అసలు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ బాగుంది. ఆ టైట్ ట్రాఫిక్ కండిషన్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది. అండ్ బ్రేకింగ్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, వైడర్ టైర్స్ ఉన్నాయి, కాన్ఫిడెంట్గా కొట్టచ్చు బ్రేకింగ్. అండ్ ఇది ఇంకోసారి ట్రై చేద్దాం. ఇన్స్టెంట్ పుల్ చూడండి ఎంత బాగుంటుందో. అసలు ఇలాంటి వెహికల్స్కి కావాల్సిన ఇన్స్టెంట్ పుల్, ఆ విషయంలో మాత్రం గుడ్, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సో నాట్ బ్యాడ్. సిటీ ట్రాఫిక్ కండిషన్కి అయితే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. షార్ప్గా ఉంది బండి అయితే మాత్రం. అండ్ వెరీ రిఫైన్డ్ ఇంజన్, చాలా స్మూత్ ఉంది. హయ్యర్ ఆర్పిఎంలో కొంచెం వైబ్రేషన్స్ అనిపిస్తుంది సీట్ దగ్గర, ఫుట్ పెక్స్ దగ్గర. బట్ లోయర్ ఆర్పిఎంలో మాత్రం ఇరగొట్టేస్తుంది. చూడండి అసలు ఇన్స్టెంట్ పుల్ ఎలా ఉందో. వావ్, ఎక్సలెంట్ అండి. నిజంగా 160 వెహికల్ పర్ఫామ్ చేస్తుందంటే కొన్ని సర్వీసెస్ తర్వాత ఇంకాస్త బెటర్ అవుతుంది. అండ్ ఇంజన్ రిఫైన్నెస్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఆఫ్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్లో మనం దీని యొక్క సస్పెన్షన్ ప్లేబ్యాక్ చెక్ చేద్దాం. చాలా నింబుల్గా పర్ఫామ్ చేస్తుంది. హ్యాండిల్ బార్ కూడా గుడ్. యూఎస్డి సస్పెన్షన్ పర్ఫార్మ్స్ వెరీ వెల్. అండ్ అంత షార్ప్ ఏదైతే అబ్జర్వ్షన్ ఏదైతే ఉందో బాగుంది. ఆ షాక్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే సస్పెన్షన్ అంతా ఈజీగా అయితే ఏం లేదు, స్టిఫ్ సైడ్ ట్యూన్ చేశారు. ఇలాంటి ఆఫ్ రోడ్ పర్పస్లో డైలీ నడుపుతాను అంటే మీకు కష్టమే. కానీ సిటీ ట్రాఫిక్లో అండ్ షార్ట్ లాంగ్ రైడ్స్ అలాగే హైవే మీద క్రూజ్ చేసుకుంటానంటే
ఈ సస్పెన్షన్ ఓకే. దీంతో మీరు ఇలాంటి ఆఫ్ రోడ్ కండిషన్స్ మాత్రం కష్టమే. ఇంకా సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లైట్లీ హార్డ్గానే ఉందనిపించింది నాకు ఫస్ట్ ఇంప్రెషన్. దీంతో మీరు తక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తే మీకు ఓకే, కానీ అంత లాంగ్ రన్స్ పడతాను ఎక్కువ దీని మీద నడుపుతూ కూర్చుంటానంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. సో అండ్ హ్యాండిల్ బార్ అయితే చాలా వైడ్ ఉంది, స్లైట్లీ అప్రైట్ ఉంది అండ్ స్పోర్టియర్గా కూడా ఉంది. అండ్ గేర్ బాక్స్ అయితే స్మూత్గా ఉంది, స్లిప్పర్ నచ్చింది కాబట్టి. ఒక్కసారి పికప్ చెక్ చేద్దాం మళ్ళీ ఇక్కడ. ఓకే, చాలు, ఇది మాత్రం చాలు. మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో కొత్త బండి కదా, కొంచెం సర్వీసెస్ పడితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వైపు వెళ్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ అండి, సీరియస్లీ బాగుంది. ఇన్స్టెంట్ పికప్ అండ్ మిడ్ రేంజ్ పికప్ అద్భుతంగా ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ 10.1 లీటర్స్ ఇచ్చారు, కనిపిస్తే బాగుంది. అండ్ హ్యాండిల్ బార్ చూసారా ఎంత సింపుల్గా ఉంది. అండ్ యూఎస్డి సస్పెన్షన్ కూడా స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది ఏమాత్రం అన్నమాట, బాగుంది. సో ఈ వెహికల్ అయితే మాత్రం నేను ఎవరి కోసం అయితే సజెస్ట్ చేస్తానంటే 160cc KTM టిపికల్ లుక్స్ నాకు అవసరం. అండ్ ఇప్పుడు జిఎస్టీ ప్రైస్ కూడా తగ్గింది. ఇదివరకైతే నేను నాట్ వర్త్ వెహికల్ అని చెప్పాను, 2,20,000 చేంజ్లో. ఇప్పుడైతే 2,06,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెహికల్ మీద ఒక బుక్ చేయొచ్చు. సో ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే కొంచెం హెవీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేస్తారు, ఇన్స్టెంట్ పికప్ కావాలి, మరీ ముఖ్యంగా KTM డ్యూక్ లాంటి ఇలాంటి ఒక లుక్ని 160cc సెగ్మెంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఆఫ్ కోర్స్ కొన్ని ఉన్నాయి. సో నెగిటివ్ కంట్రోల్ ఒకటి, SOS ఇంజిన్ ఆఫర్ చేస్తుంది అండ్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో వీటిని ఫ్యూచర్లో అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఎనీవేస్, ఇది ఈరోజు వీడియో ఇంకా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో ఈ యొక్క రివ్యూ గురించి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మరో మంచి వీడియో.